వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం డిసెంబర్ 2024కి సంబంధించిన అంతర్జాతీయ అంశాలను డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో ముందుగా ఇక్కడ చూద్దాం. నేపాల్లో 18వ భారత్ నేపాల్ సైనిక విన్యాసాలను నిర్వహిస్తూ ఉన్నారు. మరి దాని యొక్క పేరు ఏంటి అంటే సూర్యకిరణ్. సో సూర్యకిరణ్ అనేటువంటి ఒక సైనిక విన్యాసం ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది అంటే ఇండియా నేపాల్ మధ్య జరుగుతూ ఉంది. సో ఇది 18వది. సో జరిగేటువంటి ప్లేస్ మనం చూసుకున్నట్లయితే సల్డండి, సో నేపాల్ దేశంలో జరుగుతూ ఉంది. సో ఇది 31 డిసెంబర్ 2024 నుంచి 13 జనవరి 2025 వరకు కూడా ఈ యొక్క విన్యాసాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇంకా దాంతోపాటు నేపాల్కు చెందిన గుర్ఖాలు భారత సైన్యంలో రిక్రూట్ కూడా అవుతూ ఉన్నారు. సో ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటి అంటే భారతదేశానికి ఏదైతే మనకి సైనిక వ్యవస్థ ఏదైతే ఉందో సో దానిలో నేపాల్కి చెందినటువంటి వారు కూడా గుర్ఖాస్ కూడా మన భారత సైన్యంలో పనిచేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ రెండు దేశాలకి మధ్య ఉన్నటువంటి ఒప్పందం మేరకు దానితో పాటు రెండు దేశాలకి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఆ మేరకు మనం ఏం చేస్తూ ఉన్నామంటే నేపాల్ దేశానికి చెందినటువంటి ఆ దేశం యొక్క ఆర్మీ జనరల్ ఎవరైతే ఉన్నారో సో వారిని ఇండియాకి చెందినటువంటి ఇండియా తరపున జనరల్ గౌరవ హోదాని మనం ఇస్తూ ఉన్నాం. ఆర్మీ జనరల్ గౌరవ హోదాని ఇస్తూ ఉన్నాం. సో నేపాల్ దేశానికి చెందినటువంటి ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో వారిని ఇండియా ఆర్మ్డ్ ఫోర్సెస్లో గౌరవ హోదా ఇస్తూ నియమించుకుంటూ ఉన్నాం. ఇన్ ద సేమ్ వే ఇండియాకి చెందినటువంటి ఆర్మీ జనరల్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో వారిని నేపాల్ దేశము గౌరవ హోదాలో ఆర్మీ చీఫ్గా నియమించుకుంటా ఉన్నారు. సో ఇది ప్రతి సంవత్సరం కూడా జరిగేటువంటి అంశం. సో ఇక్కడ మనం చూడవచ్చు ఆ యొక్క చూడవచ్చు నేపాల్స్ జనరల్ అశోక్ సిడ్గల్ రిసీవ్స్ హానరరీ ర్యాంక్ ఆఫ్ జనరల్ ఫ్రమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముర్ము గారు. సో ద్రౌపది ముర్ము గారు నేపాల్ దేశానికి చెందినటువంటి జనరల్ ఆర్మీ జనరల్ అయినటువంటి అశోక్ సిగ్దల్ గారికి హానరీ ర్యాంక్ని ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా భారతదేశానికి చెందినటువంటి ఆర్మీ చీఫ్కి నేపాల్ ప్రభుత్వం కూడా ఆ విధంగానే ఇస్తూ ఉంది. ఓకే, సో ఇంకొక అంశం మనం చూసుకుంటే నేపాల్ యొక్క అధ్యక్షుడు రామచంద్ర పాడేల్. ఇంకా ఫర్దర్గా మనం చూసుకుంటే ఇంకొక అంశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందినటువంటి అంశాన్ని ఒకసారి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఒక పక్షి ఉంది అండి, ఆ పక్షి పేరే బాల్డ్ ఈగల్ అంటాం. సో బాల్డ్ ఈగల్ అనేటువంటి ఒక పక్షిని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వారు నేషనల్ బర్డ్గా గుర్తించారు. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క జాతీయ పక్షి ఏది అన్నప్పుడు మనం వెంటనే చెప్పవచ్చు బాల్డ్ ఈగల్ అని చెప్పవచ్చు. ఓకేనా. సో దీన్ని అంటే 25 years తర్వాత మళ్ళీ నేషనల్ బర్డ్ స్టేటస్ని ఇస్తూ ఉన్నారు. ఓకే, సో ఇదొక అంశం మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఇదే పక్షి బాల్డ్ ఈగల్ అనేటువంటి ఒక పక్షి ఏదైతుందో సో దానిని అమెరికాకు చెందినటువంటి నేషనల్ ఎంబ్లమ్ ఏదైతుందో సో జాతీయ చిహ్నం ఏదైతుందో సో దానిలో కూడా ఆ ఎంబ్లంలో పెట్టి ఉన్నారు. మీరు చూడవచ్చు ఇక్కడ కనిపిస్తున్నది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క నేషనల్ ఎంబ్లమ్, వారి యొక్క సీల్. ఓకే, సో చూడవచ్చు లోపల ఒక పక్షి మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ పక్షి ఆ పక్షినే బాల్డ్ ఈగల్ అనేటువంటి ఒక పక్షిగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఇట్లా ఫర్దర్గా ఇంకా కొన్ని అడిషనల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో సో సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో భారతదేశంలో రెగ్యులేటరీగా ఉన్నటువంటి బ్యాంక్ వారి యొక్క లోగోలో ఉపయోగిస్తున్నటువంటి జంతువు కూడా మనకి ఇంపార్టెంట్. సో టైగర్ నేమ్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వారి యొక్క లోగోలో టైగర్ని యూజ్ చేస్తూ ఉన్నారు. ఓకేనా. సో ఇవి మనకి ఇంపార్టెంట్గా మనం మాట్లాడుకోవచ్చు. ఇంకా ఫర్దర్గా ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకోవాల్సి వస్తే నేషనల్ యానిమల్గా టైగర్ని మనం పిలుస్తూ ఉంటాం, నేషనల్ బర్డ్గా పికాక్ని పిలుస్తూ ఉంటాం. అట్లా ఇవన్నీ కూడా నేషనల్ చిహ్నాలుగా ఉన్నాయి. ఇంకా ఫర్దర్గా మనం చూసుకుంటే ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫ్లాగ్ని మీరు కనుక అబ్జర్వ్ చేశారు అనుకోండి, ఫ్లాగ్ ఈ విధంగా ఉంటుంది. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ఫ్లాగ్లో మొత్తంగా 13 స్ట్రిప్స్ ఉంటాయి. సో 13 లైన్స్ ఉంటాయి. చూడండి మీరు కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 లైన్స్ వస్తాయి. ఆ 13 లైన్స్ అనేటువంటిది దేనికి చిహ్నము అన్నప్పుడు ఇవి ఈ 13 ప్రాంతాలు కూడా సో 13 ప్రాంతాలు కూడా గతంలో బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో ఉండేవి. అంటే
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలు టోటల్గా 13 ప్లేసెస్ ఉండేవి. సో వాటిని ఇండికేట్ చేస్తూ ఫ్లాగ్లో 13 స్ట్రిప్స్ని పెట్టారు. ఇక దాని తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ఫ్లాగ్ మీరు టాప్లో చూస్తే ఇక్కడ చుక్కలు కనిపిస్తూ ఉంటాయి, నక్షత్రాలు. సో ఆ నక్షత్రాలలో టోటల్గా మనం చూసుకుంటే 50 నక్షత్రాలు ఉంటాయి. ఆ 50 నక్షత్రాలు దేనికి సూచిక అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క సూచిక. మనందరూ తెలుసు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మొత్తం కూడా ఆ సమూహం అంతా కూడా 50 రాష్ట్రాల సమూహం. ఆ సమూహం ఒక్కొక్క రాష్ట్రం యొక్క గుర్తుగా ఒక్కొక్క స్టార్ని వారు నేషనల్ ఫ్లాగ్లో పెట్టుకోవడం జరిగింది. అదొక ఇంపార్టెంట్ అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? సో ఇవి ఇక దాని తర్వాత దీనిలో మనకి మేజర్గా చూసుకుంటే 3 కలర్స్ కనిపిస్తూ ఉన్నాయి. లైక్ రెడ్ కలర్ కానీ, బ్లూ కలర్ కానీ, వైట్ కలర్ కానీ. రెడ్ కలర్ అనేటువంటిది, ఎర్ర రంగు అనేటువంటిది దేనికి సూచిక అంటే ఇక్కడ హార్డినెస్, అదేవిధంగా వ్యాలర్కి ఓకే సూచికగా మనం చెప్పుకోవచ్చు. బ్లూ కలర్ అనేటువంటిది విజిలెన్స్కి, అదేవిధంగా న్యాయపరంగా. అర్థమైందా? సో విజిలెన్స్ అండ్ జస్టిస్కి సూచికగా మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత వైట్ కలర్ అనేటువంటి దేనికి సంబంధించి మనం చెప్పుకుంటున్నారు అంటే ప్యూరిటీ, పవిత్రతకు సంబంధించి, అదేవిధంగా శాంతికి సంబంధించి ఒక ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఈ 3 కలర్స్ని ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళ యొక్క ఫ్లాగ్లో పొందుపరచుకోవడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ ఇటీవల ఇంకొక అంశం మనం చూసుకుంటే డొనాల్డ్ ట్రంప్. సో డొనాల్డ్ ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు అధ్యక్షుడిగా 2వసారి ఎన్నికవటం జరిగింది. సో వీరు ఆ దేశానికి 47వ అధ్యక్షుడిగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంటి అంటే డొనాల్డ్ ట్రంప్ నేటికి ఈ రోజుకి ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. సో ఆయన జనవరి 2025 ఆ ప్రమాణ స్వీకారం అనేటువంటిది చేసిన తర్వాత అమెరికా యొక్క అధ్యక్షుడిగా బాధ్యతలను తీసుకుంటారు. మరి వీరు ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అంటే రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఓకే. సో దాని తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా జేడి వాన్స్ని ఎన్నుకోవడం జరిగింది ఆ దేశం యొక్క ప్రజలు. ఓకే. సో ఇదొక అంశం. ఇంకొక అంశం, రష్యా హ్యాస్ డెవలప్ ఇట్స్ ఓన్ mRNA వ్యాక్సిన్ అగెనిస్ట్ క్యాన్సర్. అర్థమైందా? సో క్యాన్సర్ అనేటువంటిది ఏదైతే మనకు వన్ టైప్ ఆఫ్ డిజీజ్ ఉందో సో దానిని నిర్మూలించడానికి రష్యా mRNA అనేటువంటి ఒక వ్యాక్సిన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. క్లియర్ కదా? సో ఇదొక అంశం మనం చెప్పుకోవచ్చు. అసలు క్యాన్సర్ అంటే ఏంటి అంటే లైక్ క్యాన్సర్ ఈజ్ నథింగ్ బట్ గ్రోత్ ఆఫ్ ది అన్వాంటెడ్ సెల్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ. సో క్యాన్సర్ అంటే ఏంటి అంటే మనిషికి అవసరం లేనటువంటి కణాలు మన బాడీలో డెవలప్ అయితే అది ఒక గెడ్డ రూపంలో ఏర్పడుతుంది. దానిని క్యాన్సర్గా చెప్తూ ఉంటాం. లైక్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ అని, బ్రెస్ట్ క్యాన్సర్ అని, మౌత్ క్యాన్సర్ అని, థ్రోట్ క్యాన్సర్ అని, అట్లా రకరకాలైనటువంటి క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. సో ఎక్కడైతే అన్వాంటెడ్ సెల్ గ్రోత్ కణాల యొక్క డెవలప్మెంట్ ఉంటుందో నథింగ్ బట్ దట్ ఈస్ కాల్డ్ క్యాన్సర్. ఓకే. సో అదొక అంశం. ఇంకా దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఏదైతే mRNA అనేటువంటి ఒక వ్యాక్సిన్ రష్యా వాళ్ళు రూపొందిస్తూ ఉన్నారో అది ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తూ ఉంది. సో క్యాన్సర్ కణాలు కనుక బాడీలోకి ప్రవేశించినచో దాన్ని ఎదిరించి తట్టుకునేటువంటి కెపాసిటీని బాడీలో డెవలప్ చేసేటువంటి వ్యాక్సిన్స్ mRNA అనేటువంటి ఒక వ్యాక్సిన్స్. ఓకే. దాని తర్వాత ఈ అన్నిటికంటే అడ్వాన్స్డ్గా భారతదేశం దగ్గర ఒక కొత్త టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీని CAR-T సెల్ థెరపీ అని పిలుస్తాం. వి కాల్ ఇట్ యాజ్ CAR-T సెల్ థెరపీ అంటాం. అర్థమైందా? సో భారతదేశము ఇటీవల అభివృద్ధి చేసింది. సో పూర్తిగా స్వదేశీ సాంకేతికతో టెక్నాలజీతో మన భారతీయులు క్యాన్సర్ని నిర్మూలించడానికి డెవలప్ చేసినటువంటి ఒక టెక్నాలజీ క్యాన్సర్ నిర్మూలనకు సంబంధించి అదే CAR-T సెల్ థెరపీ అంట. అర్థమైందా? సో ఈ CAR-T సెల్ థెరపీ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ ఏం చేస్తారు అంటే ఎవరికైతే క్యాన్సర్ వచ్చిందో ఆ క్యాన్సర్ వచ్చినటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి టీ సెల్స్ని తీసుకుంటారు. సో టీ సెల్స్ అనేటువంటివి దేనికి సంబంధించింది అంటే యాక్చువల్గా అవి రోగ నిరోధక శక్తికి సంబంధించినటువంటి సెల్స్. సో టీ సెల్స్ ఆర్ రిలేటెడ్ టు ఇమ్యూనిటీ సిస్టమ్ ఆఫ్ అవర్ బాడీ అండి. సో ఎవరికైతే క్యాన్సర్ వచ్చి ఉంటుందో ఆ క్యాన్సర్ వచ్చినటువంటి వ్యక్తి నుంచి టీ సెల్స్ని బయటికి తీసి
బాడీ నుంచి తీసి ల్యాబ్లో వాటిని ఏం చేస్తారు అంటే దానికి ఒక కోడింగ్ అనేటువంటిది ఇస్తూ ఉంటారు. దానిలో ఉన్నటువంటి జీన్ యొక్క స్ట్రక్చర్ని చేంజ్ చేసి ఒక కోడింగ్ అనేటువంటిది ఇస్తారు. ఆ కోడింగ్ ఏంటి అంటే అదే సెల్స్ ఆ బాడీలో ప్రవేశించినటువంటి క్యాన్సర్ కణాలను గుర్తించి చంపేటువంటి కోడింగ్ ఇస్తారు. అట్లా ఇచ్చిన తర్వాత ఆ క్యాన్సర్ ఏదైతే సెల్స్ ఏవైతే కొత్తగా మళ్ళీ తిరిగి బాడీలో ఇంజెక్ట్ చేస్తారో అవి బాడీలో ప్రవేశించినటువంటి ఆ క్యాన్సర్ కణాలు మొత్తాన్ని కూడా వెతికి చంపేస్తుంది. తద్వారా క్యాన్సర్ అనేటువంటిది నిర్మూలన అవుతూ ఉంది. క్లియర్ కదా? సో ఈ ప్రాసెస్ అంతా కూడా గవర్నమెంట్ అంటే లైక్ మన భారతీయులు తయారు చేసినటువంటి టెక్నాలజీ. సో దాన్ని కార్ టీ సెల్ థెరపీ అంటారు. మీకు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ కూడా రావచ్చు. లైక్ కార్ టీ సెల్ థెరపీ దేనికి సంబంధించింది అన్నప్పుడు క్యాన్సర్ నిర్మూలనకు సంబంధించి భారతదేశం రూపొందించినటువంటి కొత్త టెక్నాలజీ, ఓకే, కొత్త ట్రీట్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. క్లియర్ కదా? సో ఇదొక అంశం. నెక్స్ట్ అంశం, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ. సో వీనున్నారు. సో అర్జెంటీనాకి అధ్యక్షుడిగా ప్రస్తుతం ఎవరున్నారు? అర్జెంటీనా యొక్క అధ్యక్షుడిగా జేవియర్ మిలీ ఉన్నారు. వారు ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉన్నారంటే వీరికి ఇటలీ దేశము వారు సిటిజన్షిప్ని ఇవ్వటం జరిగింది. ఓకే, సో లైక్ ఇటలీ దేశం ఏదైతే ఉందో ఇటలీ దేశం యొక్క పౌరసత్వాన్ని అర్జెంటీనా యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి మిలీకి ఇవ్వటం జరిగింది. అట్లా వీరు న్యూస్లో ఉన్నారు. ఇంకొక అంశం మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇంకా ఈ ఇటలీ దేశానికి అధ్యక్షురాలైనటువంటి వ్యక్తి మనం చూసుకుంటే లైక్ ఇటాలియన్ పిఎం జార్జియా మెలోనీ. సో ఇటలీ దేశం యొక్క ప్రైమ్ మినిస్టర్గా మనం చెప్పుకుంటే జార్జియా మెలోనీ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా మనం చెప్పుకోవచ్చండి. సో వీరు సిటిజన్షిప్ని ఇవ్వటం జరిగింది. దానితో పాటు గతంలో వీరు యూరోప్స్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్గా కూడా న్యూస్లో నిలిచినటువంటి వ్యక్తి. సో ఇది ఇంపార్టెంట్ అంశాలు. నెక్స్ట్, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకున్న భారత్ కువైట్ అనేటువంటి అంశం కనిపిస్తూ ఉంది. ఇటీవల భారతదేశానికి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారిని కువైట్ దేశం యొక్క అధ్యక్షుడు కలవటం జరిగింది. సో దీనిలో భాగంగా రెండు దేశాల మధ్య స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేటువంటి ఒక అగ్రిమెంట్ మనం చేసుకున్నాం. దానినే వ్యూహాత్మక భాగస్వామ్యం అంటాం. దానినే వ్యూహాత్మక భాగస్వామ్యం అని పిలుస్తూ ఉంటాం. సో ఈ భాగస్వామ్యం అనేటువంటిది చేసుకోవడం వల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే బిజినెస్ అనేటువంటిది, వాణిజ్యం అనేటువంటిది రెండు దేశాల మధ్య ఎటువంటి అడ్డంకులు కూడా లేకుండా చేసుకోవడానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి అంశాన్ని మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఇక దాని తర్వాత కొన్ని అంశాలు మనం మాట్లాడుకోవాల్సి వస్తే షేక్ మహల్ ఆల్ అహ్మద్ ఆల్ జబర్ ఆల్ సబా. సో వీరు కువైట్ దేశానికి అమీర్గా ఉన్నారు. సో నథింగ్ బట్ చీఫ్ ఆఫ్ కువైట్ వారే షేక్ మహల్ ఆల్ అహ్మద్ ఆల్ జబర్ ఆల్ సబా. ఓకే, సో ఇదొక అంశం. సో ఫైనల్గా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని వీరు చేసుకున్నారు. ఇక దీని ద్వారా రెండు దేశాల మధ్య వాణిజ్యం అనేటువంటిది డెవలప్ అవబోతూ ఉంది. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఫార్మాస్యూటికల్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, అండ్ ఆల్సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అండ్ ఆల్సో ఫినాన్షియల్ టెక్ అంటాం. ఆర్థికపరమైనటువంటి టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా రెండు దేశాల మధ్య ఒక బిజినెస్ డెవలప్మెంట్ అనేటువంటిది ఉంటుంది, ఇంక్లూడింగ్ విత్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంకొక అంశం మనం చూసుకోవచ్చు. ఇటీవల కువైట్ విజన్ 2035ని ఒక డాక్యుమెంట్ని రూపొందించుకున్నారు. ఆ డాక్యుమెంట్లో భాగంగా ఏంటి అంటే ఆ డాక్యుమెంట్లో పొందుపరిచినటువంటి అంశాలు భారతదేశంతో కూడా వాణిజ్యాన్ని పెంపొందించుకుని తద్వారా ఈ యొక్క విజన్ 2035ని సాధించాలనేటువంటి ఒక గైడ్లైన్ని మరి ఒక డాక్యుమెంట్లో పెట్టుకున్నారు. అంటే లైక్ ఏ విధంగా మన భారత ప్రభుత్వం ఏదైతే వికసిత్ భారత్ 2045 అనేటువంటి ఎజెండా పెట్టుకుందో 2047 లోపు భారతదేశాన్ని డెవలపింగ్ కంట్రీగా ఉన్నటువంటి దాన్ని డెవలప్డ్ కంట్రీగా మార్చేటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో సో ఆ డాక్యుమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కువైట్ వాళ్ళు విజన్ 2035ని రూపొందించుకున్నారు. ఇదొక అంశం. నెక్స్ట్ అంశం చూద్దాం, ఫివా డైలాగ్ 2024. సో ఫివా డైలాగ్ అనేటువంటిది ఏ రెండు దేశాల మధ్య జరిగింది అంటే నేపాల్ చైనా మధ్య జరిగింది. అర్థమైందా? సో ఏ అంశాలకు సంబంధించి ఫివా డైలాగ్ అనేటువంటిది జరిగింది అంటే చైనాకి నేపాల్ మధ్య
నేపాల్ మధ్య శాంతి ఒప్పందంలో భాగంగా. అర్థమైందా? సో రెండు దేశాల మధ్య ప్రాస్పెరిటీని పెంచడము, ఓకే, సో ప్రాంతీయ శ్రేయస్సును పెంచడము, శాంతిని పెంచడము, రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని కూడా పెంచేటువంటి ఉద్దేశంతో ఫెవా డైలాగ్ అనేటువంటిది జరిగింది అనేటువంటి అంశం మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది భారతదేశానికి మంచిదా చెడా అంటే ఒక విధంగా భారతదేశానికి నెగిటివ్గానే చెప్పుకోవచ్చు. కారణం ఏంటి అంటే దీని ద్వారా చైనా యొక్క ఆధిపత్యం నేపాల్ పైన ఉంటుంది. కోర్స్ ఇండియాకి నేపాల్కి సంబంధాలు లేవా అంటే ఇండియాకి నేపాల్కి కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. ఆ కాలం నుంచి కూడా బుద్ధుడి దగ్గర నుంచి కూడా ఇండియా నేపాల్కి సంబంధాలే ఉన్నాయి. ఇండియా నేపాల్కి రామాయణానికి సంబంధించి కూడా సంబంధాలే ఉన్నాయి, తెలుసు కదా. సో రామాయణంలో సీతాదేవి నేపాల్ ప్రాంతంలో జన్మించినటువంటి వ్యక్తి కూడా మనకు తెలుసు. సో రాముడు ఇండియాలో, సో సీతాదేవి నేపాల్కి చెందినటువంటి వారు అకార్డింగ్ టు రామాయణం. సో ఆ కాలం నుంచి కూడా ఇండియాకి నేపాల్కి మధ్య సత్స సంబంధాలు అనేటువంటివి కంటిన్యూ అవుతా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక అంశం మనం చూద్దాం. ఈస్టర్న్ మ్యారిటైమ్ కారిడార్ భారత్ రష్యా వాణిజ్యాన్ని పెంచుతుంది అనేటువంటి అంశం మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇటీవల మనము ఏం చేశాము అంటే ఈస్టర్న్ మ్యారిటైమ్ కారిడార్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈస్టర్న్ మ్యారిటైమ్ కారిడార్ దేనికి సంబంధించింది అంటే ఇండియా నుంచి రష్యాకు మార్గాన్ని ఏర్పాటు చేయడం అనమాట. ఏ మార్గం? సముద్ర మార్గాన్ని ఇండియా నుంచి రష్యాకి ఏర్పాటు చేయడం. మీకు డౌట్ రావచ్చు, సార్ మరి గతంలో లేదా అని డౌట్ రావచ్చు. ఉంది మిత్రమా, గతంలో కూడా మనకి మ్యారిటైమ్ పాత్ ఉంది, సో మ్యారిటైమ్ కారిడార్ ఉంది, బట్ అది వెస్టర్న్ సైడ్ ఉండేది. మీరు ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి మ్యాప్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ భారతదేశం ఉంది, ఇటు సైడ్ మీకు కనిపిస్తూ ఉంది గుజరాత్ ముంబై పోర్ట్ల ఏరియా. సో మనము రష్యా దేశం నుంచి ఆయిల్ని దిగుమతి చేసుకోవాలన్నా ఏదైనా వస్తువులను ఎగుమతి చేయాలి అన్నా గతంలో ఈ విధంగా మనం వెళ్ళేవాళ్ళం. ఈ విధంగా ఆఫ్రికాను దాటుకుంటూ ఈ విధంగా వెళ్ళి రష్యా దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అర్థమైందా? సో లైక్ రష్యాలో ఉన్నటువంటి సెయింట్ పీటర్స్బర్గ్కి వెళ్ళేవాళ్ళం. సో ఇండియాలో ఉన్నటువంటి మహారాష్ట్ర దగ్గర ఉన్నటువంటి ముంబై పోర్ట్ నుంచి ఈ విధంగా ఈ ఆఫ్రికా కాంటినెంట్ మీదుగా వెళ్ళేవాళ్ళం. టోటల్గా ఆ డిస్టెన్స్ ఎంత అంటే లైక్ 8675 నాటికల్స్ మేర ఆ డిస్టెన్స్ ఉండేది. సో ఇటీవల మనం ఏం చేసాము అంటే ఈస్టర్న్ మ్యారిటైమ్ కారిడార్ డెవలప్మెంట్లో భాగంగా వెస్టర్న్ సైడ్ పోకుండా ఈస్టర్న్ సైడ్ వెళ్తూ ఉన్నాం. సో లైక్ ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు, చెన్నై నుంచి ఎక్కడ పోర్ట్ అండి, లైక్ వ్లాడివస్టోక్ పోర్ట్. సో డిస్టెన్స్ ఎంత చూడండి, 5647 నాటికల్స్ మేర డిస్టెన్స్ మాత్రమే ఉంది. సో దాదాపు ఇంచుమించుగా మనం చెప్పుకుంటే 3000 నాటికల్ మైల్స్ డిస్టెన్స్ని మనం తగ్గించుకోవడం జరిగింది. సో అంటే ఇక్కడ నుంచి వెస్ట్ సైడ్ వెళ్తే 40 రోజులు పట్టేటువంటి వ్యవధి ఇక్కడ నుంచి చెన్నై నుంచి రష్యా పోవాలంటే ఇప్పుడు ఈస్టర్న్ సైడ్ వెళ్తే కేవలం 24 రోజులే పడుతుంది. అంటే 16 రోజుల సమయాన్ని మనం తగ్గించుకోవడం జరిగింది. ఓకే, సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. అయితే మరి ఏ వస్తువులను మనం ఎక్కువగా ఈ రష్యా దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాము అంటే లైక్ ముడి చమురు కావచ్చు, దాని తర్వాత కోల్ కావచ్చు, దాని తర్వాత సహజ వాయువు కావచ్చు, ఎరువులు కావచ్చు, ఇవి మనం రష్యా దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వస్తువులు. ఓకే, నెక్స్ట్ భారతీయులకు వీసా రహిత ప్రవేశం ప్రకటించినటువంటి శ్రీలంక అండి. ఓకేనా? సో భారతదేశానికి శ్రీలంకకి ఎప్పటి నుంచో రామాయణ కాలం నుంచే సంబంధాలు అనేటువంటివి ఉన్నాయి. రావణుడికి సంబంధించి రాముడు సీతాదేవిని తీసుకెళ్లిన సమయం నుంచి కూడా ఈ యొక్క రెండు దేశాల మధ్య సంబంధాలు అనేటువంటివి కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల శ్రీలంక దేశంలో కూడా ఇక ఆర్థిక సంక్షోభం వచ్చినటువంటి సమయమున మనం శ్రీలంకకి వీటిని గోధుమలని పంపిణీ చేసాం, ఆర్థిక చేయూతని కూడా వారికి ఇచ్చాం. సో ఆ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే ఇండియన్స్ ఎవరైనా కానీ శ్రీలంక దేశానికి వెళితే ఆ దేశంలో వెళ్ళే విధంగా లైక్ వీసా రహిత వీసా ఫ్రీ ట్రావెల్ని ఇస్తూ ఉన్నారు. అర్థమైందా? సో అంటే వీసా లేకపోయినప్పటికీ కూడా మనం శ్రీలంక దేశానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు. అర్థమైందా? సో లైక్ జనవరి 2025 నుంచి ఇది ప్రారంభం అవుతూ ఉంది. సో ఈ అంశాన్ని ఎప్పుడు అంటే లైక్ ఇక్కడ శ్రీలంక దేశానికి చెందినటువంటి అధ్యక్షుడు అయినటువంటి అనురా కుమార దిసాన్యక, ఓకే, సో వీరు ఇండియాకి విజిట్ చేశారు. సో డిసెంబర్ 15,
17 మధ్య ఇండియాకి విజిట్ చేసినటువంటి సందర్భాన ఇండియన్ గవర్నమెంట్, శ్రీలంక గవర్నమెంట్ ఈ రెండు దేశాలు కూడా కలిసి ఒప్పందం చేసుకోవడం జరిగింది. అదొక అంశం. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో మొన్న టీజీపీఎస్సీలో జరిగినటువంటి టీజీపీఎస్సీ గ్రూప్ 3 ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అడిగారు. శ్రీలంక ప్రెసిడెంట్ అనురాగ్ దిశనాయక్ ఎవరిని ప్రైమ్ మినిస్టర్గా నియమించారు అని అడగడం జరిగింది. టీజీపీఎస్సీ మనం నిర్వహించినటువంటి ఎగ్జామ్లో మరి ఎవరిని నియమించారు అంటే లైక్ హరిణి అమరసూర్య. సో హరిణి అమరసూర్య గారిని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ శ్రీలంకగా ప్రెసిడెంట్ నియమించడం జరిగింది. ఇదొక ఇంపార్టెంట్ అంశం ఇక్కడ. నెక్స్ట్ ఇంకా అవి కాకుండా ఇండియాకి ఈ వీసా కానీ లేదంటే ఫ్రీ వీసా కానీ ఇచ్చినటువంటి దేశాలు మనం చూద్దాం. ఈ లిస్టులో ఉన్నటువంటి దేశాలు ఏవైనా కానీ మనం వీసా లేకుండా ఆ దేశానికి వెళ్ళొచ్చు. వీసా లేకుండా ఆ దేశానికి మనం వెళ్ళొచ్చు. సో వెళ్ళిన తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్లో ఎంబసీ వాళ్ళు వెంటనే ఈ వీసాని అందిస్తూ ఉంటారు. ఓకే, సో ఆ దేశాలు చూసుకుంటే లైక్ అంగోలా, బర్బడోస్, భూటాన్, డొమినికా, ఎల్ సాల్వడార్, ఫిజీ, గెబాన్, గాంబియా, గ్రెనడా, హైతీ, జమైకా, కజకిస్తాన్, కిరిబటి, మెకావో, మారిషస్, మైక్రోనేషియా, నేపాల్, పాలస్తీనియన్ టెరిటరీస్, సెయింట్ కిటీస్ అండ్ నివిస్, సెనగల్, సెయింట్ విన్సెంట్ అండ్ ద గ్రెనాడినస్, ట్రినాడ్ అండ్ టొబాగో, వనాటువా, శ్రీలంక, థాయిలాండ్, మలేషియా. సో ఈ దేశాలకు మనం వీసా లేనప్పటికీ కూడా జస్ట్ మన ఇండియన్ పాస్పోర్ట్ కలిగి ఉంటే మనం ఆ దేశానికి వెళ్ళొచ్చు. భారత్ లైబీరియా ద్వైపాక్షిక సంబంధం బలోపేతం చేస్తూ ఉన్నారు. సో మనం చూసి ఉన్నాం ఇండియాకి కువైట్కి ఏ విధంగా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ జరిగిందో అదేవిధంగా ఇండియాకి లైబీరియా అనేటువంటి ఒక దేశానికి కూడా ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేటువంటిది జరిగింది. సో దీని ద్వారా కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే ఆ దేశము మన దేశంలో పెట్టుబడులు పెట్టవచ్చు, మన దేశము వాళ్ళ దేశంలో పెట్టుబడులను పెట్టవచ్చు. ఈ రంగాలకు సంబంధించి లైక్ వాణిజ్యం, పెట్టుబడులు, మైనింగ్, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, అదేవిధంగా కెపాసిటీ బిల్డింగ్ అంటాం. సో సామర్థ్యాన్ని పెంపొందించడం. సో ఈ అంశాలకు పైన రెండు దేశాలు కూడా పరస్పరం ఒకరికొకరు సహాయ కార్యక్రమాలను అందించుకోవచ్చు. దాంతోపాటు వ్యాపారాన్ని, వాణిజ్యాన్ని చేసుకోవచ్చు. అర్థమైందా? సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. దానితో పాటు ఈ అగ్రిమెంట్ జరిగేటువంటి సందర్భంలో కూడా మనకి లిబెరియా అనేటువంటి ఒక దేశం ఏదైతే ఉందో, సో లైబీరియా అనేటువంటి ఒక దేశం ఏదైతే ఉందో వారు మనకు ఒక అంశాన్ని స్పష్టం చేశారు. ఏ అంశాన్ని స్పష్టం చేశారు అంటే ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్షిప్ కోసం ట్రై చేస్తూ ఉందో దానికి మద్దతు ఇస్తామని వీరు సపోర్ట్ చెప్పడం జరిగింది. దానితో పాటు ఏదైతే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో నాన్ పర్మనెంట్ కంట్రీగా ఇప్పుడు ఆల్రెడీ నాన్ పర్మనెంట్ కంట్రీస్ 10 ఉంటాయి. సో 10లో వన్ ఆఫ్ ది కంట్రీగా ఎప్పటికీ వన్ ఆఫ్ ది కంట్రీగా 2028-2029లో సో 2028-2029 సమయం ఏదైతే ఉందో సో ఆ సమయంలో మెంబర్షిప్ కోసం ఇండియా ఏదైతే ట్రై చేస్తుందో అప్పుడు సపోర్ట్ని ఇస్తాము అని కూడా ఈ లైబీరియా అనేటువంటి దేశం ఇండియాకి స్పష్టం చేయడం జరిగింది. అర్థమైందా? సో మ్యాప్లో మనం చూసుకుంటే ఈ లైబీరియా అనేటువంటి దేశం ఈ ప్రాంతంలో ఉంటుంది. ఆఫ్రికా కాంటినెంట్లో వన్ ఆఫ్ ది కంట్రీగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.